కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పేరు మార్చి ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి గ్రామ్జీ ఉపాధి హామీ చట్టం పేరు మీద చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది పూర్తిగా ఉపాధి కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఈవేళ కమ్యూనిస్టు పార్టీల చొరవతో 2006లో ఉపాధి హామీ చట్టం భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ పేరు మీద అమలు చేస్తే పాత చట్టంలో పని గ్యారంటీ హక్కు ఉండేది. అలాగే గ్రామ సభల ఆమోదంతో పనులు గుర్తించడం ఉండేది. ఎప్పుడు అడిగితే అప్పుడు పని ఇచ్చే పరిస్థితి ఉండేది. అలాగే మెడికల్ కిట్లు కానీ టెంట్లు కానీ మేట్లకి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. పార పలుగు గులపం ఇవన్నీ కూడా గతంలో ఇచ్చేవాళ్ళు. ఇంత మంచి చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మార్చివేసి గత చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈరోజు కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి చట్టంలో చేర్చారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిన తర్వాత బిల్లులు పెట్టుకోవాలనేది పెట్టారు. ఈవేళ అనేకమైన పనులు, ఈవేళ పోలవరం కానీ అనేకమైన నీటి ప్రాజెక్టులు కానీ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసి మాకు బిల్లులు కావాలని కేంద్ర ప్రభుత్వానికి బిల్లులు పెడితే ఈరోజు బిల్లులు ఇచ్చే పరిస్థితి కేంద్రం లేదు. కాబట్టి ఈవేళ దాదాపు 30 కోట్ల మంది వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు, రైతులు అంతమంది కూడా ఉపాధి హామీ చట్టం మీద ఆధారపడి 3 మాసాల పాటు దీన్నే బతుకుగా జీవనాధారంగా ఉండి ఈవేళ బతుకుతున్నారు. ఈవేళ కరోనా వచ్చినప్పుడు 15 కోట్ల మంది వలస కూలీలు గ్రామాలకు వస్తే ఆదుకున్నది ఉపాధి హామీ చట్టం. అలాంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈవేళ కేంద్ర ప్రభుత్వం మార్చడం దుర్మార్గం. రానున్న కాలంలో పనులు అనేవి రావు, సక్రమంగా ఇవ్వరు, పని చేసిన బిల్లు సక్రమంగా ఉండదు. ఇప్పటికే మనకి అర్థమవుతుంది. ఫిబ్రవరి మొదటి వారం వచ్చింది. ఇప్పటికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి లోపు 4 వారాలు 3 వారాలు ప్రతి గ్రూపు చేసి ఉండేది. ఈరోజు ఒక్క వారం కూడా ఎక్కడా సక్రమంగా ఇవ్వలేదు. ఫేస్ యాప్లు పెట్టారు. ఇవన్నీ కూడా 2 పూట్ల పని పెట్టారు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ బీజేపీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి గ్రామాల్లో పనులు లేకుండా చేసి పట్టణాలకి ప్రజలందరూ వెళ్ళి కార్పొరేట్ పెట్టుబడిదారులకి, ధనవంతులకి, బడా పెట్టుబడిదారులకి అందరికీ కూడా సేవ చేసే సేవకులుగా కూలీల్ని, రైతుల్ని మార్చే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి సిపిఎం పార్టీగా ఈవేళ మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ధర్నాలు జరుగుతున్నాయి. వెంటనే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలి, పాత చట్టాన్ని కొనసాగించాలి. పాత చట్టం ప్రకారం 200 రోజులు పని కల్పించి కేరళ ప్రభుత్వం ఈరోజు 600 రూపాయలు కూలి ఇస్తుంది. ఆ రకంగా ఇక్కడ కూడా 600 రూపాయలు కూలి ఇవ్వాలి. గత చట్టంలో ఏదైతే ఉందో మెడికల్ కిట్లు కానీ టెంట్లు కానీ ఆయాలకు డబ్బులు వేయడం కానీ మంచినీరు మజ్జిగ ఇవన్నీ కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న కాలంలో ఈరోజు వ్యవసాయ కూలీలకి, ఉపాధి కూలీలకి కొంత అర్థం కాకపోవచ్చు. రేపు నీ పనిలో నువ్వు పని ఇవ్వకపోతే, డబ్బులు ఇవ్వకపోతే రేపు కూలీలకి అందరికీ అర్థమవుద్ది. ఆ రోజు పెద్ద ఎత్తున ఉపాధి కూలీలని, రైతుల్ని అందరినీ కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.